అమరావతి పెనమాకలో సిఆర్డీఏ ఏర్పాటు చేసిన గ్రామ సభను బహిష్కరించారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులు భూసేకరణకు సంబంధించిన రైతులతో గ్రామ సభ ఉంటుందని చెప్పి గ్రామంలోని తెలుగుదేశం నాయకులను ఎందుకు గ్రామ సభకు పిలుస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సభలో గొడవ చేయాలన్న భావనతోనే తెలుగుదేశం నాయకులు గ్రామ సభకు హాజరవుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభను బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు రాజధానికి భూమి ఇవ్వని రైతులు. ఇప్పుడేంది ఇది భూసేకరణ యువనాలకని చెప్పారు మీటింగు. ఇప్పుడు పార్టీ నాయకులు ఇచ్చిన వాళ్ళు మొత్తం కలిపినాక అది రేపు ఒక పాయింట్ ఆడంగానే గందరగోళం చేసేస్తారో మా మాటలు ఎవరు వినరు. అందుకని మేము దాన్ని బాయ్కాట్ చేసి వచ్చేస్తున్నాం. మేమేమంటున్నామంటే యువన రైతులకల్లా సపరేట్గా పెట్టండి ఒకసారి మీటింగు. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఒకసారి పెట్టుకోండి, మాకు టైం చెప్పండి, మేము వస్తామని చెప్తున్నాం. సిఆర్డీఏ కమిషనరు డిప్యూటీ కలెక్టర్ గారు ఒక అవగాహన లేకుండా రైతుల్ని పిలిపించారు 9ంటికని. కలెక్టర్ గారు ఆడ మీటింగ్లో ఉండారు. వస్తారు ఉండండి అని చెప్తే వాళ్ళు మీటింగ్ ఎప్పటికి వస్తారో ఏందో రైతుల విధానాల్లో రైతుల పనులు చేసుకునే వాళ్ళు కనుక ఈ మీటింగ్ను బాయ్కాట్ చేశారు. ఆమె అడిగితే వస్తారు ఉండండి అంటుందే కానీ ఎప్పుడు వచ్చేది కూడా సమాధానం లేదు. ఏమీ తెలియనామని తీసుకొచ్చి ఇక్కడ సిఐడిలో పెడితే అడిగిన దానికి కమిషనర్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ ఎందుకు వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఆమెకు ఎందుకు అవగాహన చేయించలేదు ఈ అధికారులు. మాది అరెకరం అండి నాకు వచ్చేది. అరెకరంలో మేము నలుగురు పంచుకోవాలి. మరి ప్లాట్ ఎట్టెత్తారంటే దానికి సమాధానం లేదు. మీరు అమ్ముకోండి ప్లాట్ రాకపోతే అని అంటున్నారు. అమ్ముకుందామంటే పెనుమాకలో ఎక్కడ ఏమీ కేటాయించలా. అదొకటి మేము పోయినసారి కోర్టుల చుట్టూ తిరిగి ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నాము. చిన్న రైతులు అరెకరంలో నలుగురు బతకాలి ఎట్టా ఈ మీటింగులు పెట్టి మళ్ళా బెదిరిస్తున్నారు. అంతకుముందు నాది 5 సెంట్ అని చూపించారు రోడ్డు కింద, ఇప్పుడు అరెకరం పోతుందా మొత్తం పోతుందా అని చూపిస్తున్నారండి. కాకపోతే ఇవ్వనాళ్ళు ఇచ్చినాళ్ళు కూడా వచ్చి అక్కడ గొడవ పెట్టుకుంటానికి కూర్చున్నారు. ఈ గొడవ మాకెందుకు, ఇచ్చినాళ్ళు కూడా వచ్చి గొడవ పెట్టుకునేటట్టు ఉన్నారు. పెనమాక రైతుల ఆవేదన అది. భూములు ఇవ్వని వాళ్ల కోసం మీటింగ్ అన్నారు, కానీ అందరూ వచ్చి అక్కడ గలాటా చేస్తున్నారు అనేది రైతుల ఆరోపణ. మా కరెస్పాండెంట్ అశోక్ పెనమాక నుంచి జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. అశోక్ చెప్పండి, భూసేకరణ చేయాలి అంటే గ్రామ సభ ఆమోదం తప్పనిసరి. కొంతమంది భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, వాళ్ళని కన్విన్స్ చేయాలి, లేకపోతే వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయాలి. అది లేకపోగా ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే బిందు. అయితే పెనుమాక ఉండవల్లితో పాటు రాజధానిలో మరికొన్ని గ్రామాల్లో రాజధానికి భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పేశారు. ముఖ్యంగా పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో అయితే మా గ్రామాలని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గుంటూరు జిల్లా కలెక్టర్కు అలానే సిఆర్డీఏ కమిషనర్ కూడా రైతులు ఒక మెమరాండం కూడా సమర్పించారు. అయితే ఇవాళ సిఆర్డీఏ అధికారులు పెనుమాకలో భూసేకరణకు సంబంధించి ఒక గ్రామ సభను ఏర్పాటు చేశారు. అంటే భూసేకరణ ఎవరైతే రైతులు ఉన్నారో భూసేకరణ ద్వారా ఎవరైతే ఆ భూములు కోల్పోతున్నారో ఆ భూములకు సంబంధించిన రైతులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రైతులంతా ఎందుకు బలవంతంగా భూమి లాక్కుంటున్నారు, భూ సమీకరణ భూసేకరణ రెండు ఎందుకు అమలు చేస్తున్నారు, భూ సమీకరణ చేసేటప్పుడు భూసేకరణ చేయకూడదు, భూసేకరణ చేసేటప్పుడు భూ సమీకరణ చేయకూడదు. కానీ మీరు మా ప్రభుత్వం మాత్రం మా భూములు ఎలా అయినా సరే లాక్కోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది, తమను ఇబ్బంది పెడుతుంది. కొండవీటి వాగు గట్టు తెంపేసి మా భూముల్లోకి వాటర్ వదులుతున్నారు, అలానే కరెంట్ ఇవ్వట్లేదు, ఇలా అనేక ఇబ్బందులు పెడుతున్నారు అని అడగడానికి ఈరోజు సిఆర్డీఏ గ్రామ సభకు వెళ్ళటం జరిగింది. అక్కడికి అధికారులు రాలేదు. ఇదే నేపథ్యంలో భూ సమీకరణ ద్వారా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వచ్చారు, అలానే తెలుగుదేశం నాయకులు కూడా అక్కడికి వచ్చారు. దీంతో ఎవరైతే రాజధానికి భూములు ఇవ్వనంటున్నారో ఆ భూములకు అర్థమైపోయింది, ఆ రైతులకు అర్థమైపోయింది. ఖచ్చితంగా గ్రామ సభలో గలాటా నిర్వహించి అధికారులు గ్రామ సభ నిర్వహించేశాము అని సంతకం పెట్టుకుని వెళ్లిపోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని అర్థమైపోయింది. దీంతో ఎవరైతే రాజధానికి ఏమో దాంతో పాటు ఈవెన్ సిఆర్డీఏలో కొంతమంది అధికారులు కూడా క్లారిటీ కనిపించట్లేదు.
ఖచ్చితంగా రైతులు కూడా ఇదే చెప్తున్నారు. మేమంతా చిన్న సన్నకారు రైతులము, మా భూమి లాక్కుంటే ఎట్లా, మేము ఉంది అరెకరం నలుగురు పంచుకోవాలి, మీరు మాకు భూములు ఎలా కేటాయిస్తారు, మా భూములు వాటిపైనే దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఆధారపడి ఉన్నాము, ఇది అత్యంత సారవంతమైన భూములు, దాదాపు అంటే సంవత్సరం ఏడాది పొడుగునా ఇక్కడ పంటలు పండుతాయి, వాటి మీదే మా జీవనం కొనసాగిస్తాము, ఆ భూములు లాక్కుంటే ఎట్లా మా పరిస్థితి అని అడగడానికి వెళ్తే పూర్తిగా తెలుగుదేశం నాయకుల్ని ఆ సభకు రప్పించి సభలో గలాటా చేయడానికి ప్రభుత్వం ఒక కుట్ర పన్నిందని ఆగ్రహంతో ఎవరైతే రాజధానికి పెనుమాకలో భూములు ఇవ్వము అని ఆందోళన చేస్తున్నారో, న్యాయ పోరాటం చేస్తున్నారో వాళ్ళంతా బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. అయితే సిఆర్డీఏ అధికారులు ఎవరైతే భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చారో వాళ్ళతో పాటుగా గ్రామస్తులు తెలుగుదేశం నాయకులతో గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.